హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం లేట్ కోడ్ క్వశ్చన్ 215 చూడబోతున్నాం. ఇది వచ్చేసి కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే అనమాట. అంటే వాడు ఒక అరే ఇస్తున్నాడు అండ్ అలాగే ఒక కే వాల్యూస్ అనమాట. సో మనం ఆ కే అంటే లైక్ 2 ఇచ్చడం ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ మనం రిటర్న్ చేయాలి. ఇది 4 ఇచ్చడం ఫోర్త్ లార్జెస్ట్ ఎలిమెంట్ మనం రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈవెన్ ఇంటిజర్ అరే నమ్స్ అండ్ ద ఇంటిజర్ కే రిటర్న్ ద కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. నోట్ దట్ ఇట్ ఈస్ ద కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్, నాట్ ద కేత్ డిస్టింక్ట్ ఎలిమెంట్. మనం లార్జెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి, అంతేగాని యూనిక్ ఎలిమెంట్ కాదు. ఓకే, అది చెప్తున్నాడు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుద్దని చెప్తున్నాడు. అండ్ కెన్ యూ సాల్వ్ ఇట్ వితౌట్ సార్టింగ్. సో మనం ప్రజెంట్ సాల్వ్ చేసేది ఏంటంటే సార్టింగ్లోనే సాల్వ్ చేస్తున్నాం. మనం సార్టింగ్ లేకుండా అంటే సార్టింగ్ వాడకుండా దీన్ని సాల్వ్ చేయాలంటే ఇంకా చాలా టాపిక్స్ అయితే కొన్ని కవర్ చేయాల్సినవి ఉన్నాయి. సో దాని తర్వాత మళ్ళీ మనం కావాలంటే దీన్ని మనం మళ్ళీ ఒకసారి సాల్వ్ చేద్దాం. అది నేర్చుకున్న తర్వాత మీకు ఎవరైనా టాపిక్స్ కావాలంటే చూసుకోండి. ఇక్కడ అరే, డివైడ్ అండ్ కాంకర్, సార్టింగ్, హీప్ అండ్ క్విక్ సెలెక్ట్. సో ఎక్కువ ఏంటంటే హీప్ ప్రిఫర్ చేస్తారన్నమాట ఇలాంటి క్వశ్చన్స్కి. సో మనం ఏంటంటే సార్టింగ్లో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అండ్ ఫ్యూచర్లో మన టాపిక్స్ అన్ని కవర్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ దీని ఒకసారి టచ్ చేద్దాం. ఓకే, సో చాలా సింపుల్ ఈ క్వశ్చన్ అనేది. నమ్స్ డాట్ సార్ట్ ఆఫ్ అన్నాం. సో చాలా సింపుల్ అన్నమాట ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం. సింపుల్ ఏం చేస్తామంటే నమ్స్ డాట్ సార్ట్ ఆఫ్ అన్నాం అండ్ రిటర్న్. మనకి ఏం రిటర్న్ చేయాలి? ఆల్రెడీ నమ్స్ అనేది సార్ట్ అయిపోయింది. సో లాస్ట్ నుంచి లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే ఏముంది మనకి, సార్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. సో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తాం? సింపుల్గా నమ్స్ ఆఫ్ కేనా కాదు, లాస్ట్ నుంచి కావాలంటే మనం ఏం చేయొచ్చు, పైథాన్లో నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. సో మైనస్ కే అంటే సరిపోద్ది అనమాట. సో రన్ చేస్తున్నాం చూడండి, మనకి ఆన్సర్ అయితే వచ్చింది. సబ్మిట్ కూడా చేసేద్దాం. అండ్ ఈ వీడియోలో ఒకే అప్రోచ్ అనమాట, ఇంతే, చాలా చిన్న ఆన్సర్. లేదు బ్రో మనం ఇలా నమ్స్ డాట్ సార్ట్ వద్దు అనుకుంటే వీ కెన్ గో ఫర్ బబుల్ సార్ట్. ఏదన్నా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదా సార్టింగ్ ఆల్గరిథమ్స్, అది మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట. జస్ట్ ఏంటంటే నమ్స్ అనే అరేని మనం సార్ట్ చేసేయాలి, తర్వాత సింపుల్గా రిటర్న్ ఇదంటే సరిపోద్ది. సో గైస్ ఆల్రెడీ మనం ఏంటంటే సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ చేసాం కదా. సో అది ఈ క్వశ్చన్లో ట్రై చేయకండి, ఎందుకంటే మనకి ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అయిపోతుంది. టీఎల్ఏ వస్తుంది అనమాట ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అయితే. ఓకేనా, సో ఇలా వస్తుంది అనమాట. సో ఒకటే నేను జస్ట్ బబుల్ సార్ట్ అయితే ఇంప్లిమెంట్ చేశాను, అందుకని చెప్పి మన టీఎల్ఏ అయితే వచ్చింది ఇక్కడ. సో అన్ని ఎన్ స్క్వేర్లే కాబట్టి ఖచ్చితంగా మిగతాట్లు కూడా ఈ టీఎల్ఏ వస్తుంది అనమాట. మనం మీరు ఆఫ్లైన్లో ఈ క్వశ్చన్ కానీ సాల్వ్ చేద్దాం అనుకుంటే మాత్రం అవన్నీ వర్క్ అవుతాయి, ఆన్లైన్ కంపేర్ మాత్రం వర్క్ అవుతుంది అనమాట. సో ఇది వాళ్ళ క్వశ్చన్, చాలా చిన్నది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. యాక్చువల్లీ ఇందులో మనం మెయిన్ టాపిక్ ఏంటంటే హీప్స్, అంటే లైక్ ఇక్కడ ఉంది కదా హీప్ అని, దాని గురించి మనం మాట్లాడాలి. లైక్ మనం ఫ్యూచర్లో కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ అనేది టచ్ చేద్దాం. ఓకేనా, ఇది మరి ఇవాళ నెక్స్ట్ లైక్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.